ఇలాగే అంటే చూపించిన కూడా దేవుడు ఏం చెప్పి ఇంకా ఒకరు ఉన్నాడు, హల్లెలూయా, ఇంకా ఒకరు ఉన్నాడు, వాడు గొర్రెలు మేపుతా ఉన్నాడు, హల్లెలూయా. అలాగే దేవుడు చెప్పి, హల్లెలూయా. దేవుని దృష్టిలో మేము ఎప్పుడునూ వాళ్ళ దృష్టిలో మేము ఎప్పుడు కనపడదా, హల్లెలూయా. అప్పుడే మనకి దేవుడు యథార్థ మేము ఏడే పడింది మమ్మల్ని ఎదికి మనకి ఇచ్చేది మనకి ఇచ్చే పోతాడు, హల్లెలూయా. ఏడే ఉంది మన ఆసక్తిలో ఏముంది మనకి ఇచ్చేది మనకి ఇచ్చినే పోతాడు, హల్లెలూయా. ఓదే వాక్యం చదవండి బ్రదర్ తెలుగునే. యెహోవా రాజు నీ బలను బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచి ఉన్నావు. ನೀನು ಆತನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನಿರಾಕರಿಸದೆ ಅವನ ಇಷ್ಟಾರ್ಥವನ್ನು ನೆರವೇರಿಸಿದ್ದೀಯಲ್ಲ. మన ప్రార్థనే అంగీకరించే దేవుడు, హల్లెలూయా. నిరాకరణ చేసేది అంగీకరిస్తుంటాడు, హల్లెలూయా. నా ఇష్టార్థము దేవుడు చేతిలో మాత్రమే నెరవేర్చేందుకు సాధ్యం ఉంటుంది, హల్లెలూయా. ನಮ್ಮ ఇష్టార్థಗಳು దేవునిಂದ ಮಾತ್ರನೇ ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ. ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಅಂಗೀಕಾರ ಮಾಡಲಿಕ್ಕೆ ಅವರಿಂದ ಮಾತ್ರನೇ ಸಾಧ್ಯ, ಬೇರೆ ಯಾರಿಗೈತನೂ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, హల్లెలూయా. ನಮ್ಮ ఇష్టార్థಗಳು మన ఇష్టం ఎవరైనా వింటారా? మన ఇష్టార్థం ఎవరైనా ఉంటారా? వింటారా? పోనీ ఎవరు ఇంట్లో, హల్లెలూయా. ఒకవేళ ఇంటే కూడా అది నెరవేర్చి కంప్లీట్ చేయరు, హల్లెలూయా. చేస్తారా? ఏమైనా ఒకటి కారణం ఉంటుంది, ఏమైనా ఒక పరిస్థితి ఉంటుంది, ఏమైనా ఒక ప్రాబ్లమ్ వస్తుంది, హల్లెలూయా. ఎందుకంటే దేవుడిని దృష్టించే బిడ్డలు ఎవరే కానీ వాడి ఇష్టార్థము క్షణం మాత్రం అట్లే టక్కని ఆటోమేటిక్ గా నెరవేరుస్తుంది, హల్లెలూయా. ಯಾಕೆಂದ್ರೆ ನಾವು ದೇವರ ಮಕ್ಕಳು. ದಾವೀದನಿಗೆ ಅಷ್ಟು ಹಿಂಸೆ ಕೊಟ್ಟರು ಅವ್ರ ಫ್ಯಾಮಿಲಿ, ಅಂತ ಟಾರ್ಚರ್ ಇಚ್ಚಿ వాళ్ళ ಫ್ಯಾಮಿಲಿ, హల్లెలూయా. ಆದ್ರೂ ಸಹ ಎಲ್ಲ ಫ್ಯಾಮಿಲಿ ಕೂಡ ತಲೆದ್ರು ಕೂಡ ದೇವರ ತಳ್ಳಿಲ್ಲ, ದೇವರು ತಳ್ಳಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ ಅವರಿಗೆ ಒಳ್ಳೆ ಒಂದು ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಟ್ಟಿದ್ರು ದೇವರು. ಯಾರಿಗೆ? ದಾವೀದನಿಗೆ, ದೇವರ ಚಿತ್ತದಲ್ಲಿ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಅದಕ್ಕೆ ನಾವು ಆತನ ಇಷ್ಟಾರ್ಥ ನಮ್ಮ ಇಷ್ಟಾರ್ಥ ದೇವರು ನೆರವೇರಿಸಬೇಕು ಅಂತಂದ್ರೆ ಆತನಿಗೆ ಇಷ್ಟ ಆಗೋ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನಡ್ಕೋಬೇಕು. మన ఇష్టార్థం అంతా దేవుడు నెరవేర్చేయాలంటే వాళ్ళకి ఇష్టపడిన అయినట్లా మేము నడుచుకోవాలి, హల్లెలూయా. వాళ్ళకి ఇష్టం ఎలాగంటే వాళ్ళ ఉద్దేశం ఏముందో అని మేము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. పుట్టన పిల్లలు పైస్తారా? బిడ్డలో లేదు. పొద్దున్న ఇంకా ఫస్ట్ పైస్తారా? 10కి లేదు. ఒకటే స్టెప్ బై స్టెప్ అయిపోతారు కదా. అలాగే దేవుని దగ్గర మేము ఒకటే మేము వాళ్ళ దగ్గర ఇంకొని మేము ప్రార్థన చేసుకుని వాళ్ళ దగ్గర పోయేదానికి ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, హల్లెలూయా. అప్పుడే దేవుడు మనకి మంచి మార్గం చూపిస్తారు, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొకరిని ప్రేమించు, అలాగే ఇంకొకరిని అంగీకరించు మనకు చెప్తారు కదా. అలాగే మేము ఏమైనా ఒకటి సర్టిఫికేట్ మనకి ఉంటుంది అంటే కావాలంటే మనకి మన చూడాలంటే ఎంతో ఈ లోకంలో ఎంతో కార్యాలు జరుగుతుంది, మనకి అనేక విషయాలు తెలుస్తుంది. అయితే మేము చెప్తున్నాం ఆ క్షణం మాత్రమే దేవుడా అంటాము, మళ్ళా దాన్ని ఆడే మర్చిపోయిస్తాం, కరెక్టా? మర్చిపోయిస్తాం. ఇప్పుడు నేను ఈ సిటీ ఇక్కడ ఆడ తిరుగుతూనే ఉంటాను, ఆడిపోయినా కూడా నాకు ఈ అంబులెన్స్ కనపడుతూనే ఉంటుంది. అప్పుడు నా అభ్యాసము నాకు చెప్పించింది అభ్యాసం ఏమంటే దేవుడా ఆత్మ రక్షించు. నేను బైక్ లో పోతాను, కార్లో పోతాను, ఏముంటానో పోతాను, దేవుడా అంబులెన్స్ లో పోతాను, ఆత్మని రక్షించు దేవుడా అని నాకు అలవాటు అయిపోయింది, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇక్కడ మేము ఆడేపోయి మేము అభ్యాసం చేసుకున్నాం దేవుని. మన ముందు ఉండేవాడికి మేము చెప్పే కాదు, మన వెనక ఉండేవాడికి మేము చెప్పే కాదు, మన ముందు ఉండేవాడి గురించి మేము తెలుసుకునే అయితా ఉండలేదు. ఏ సేవకుని ఎలా మేము ఎలా తెలుసుకుంటాం చెప్పండి, హల్లెలూయా. చూస్తే 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు 5 ఏళ్ళు అట్లా అయిపోయింది. మనం బాప్టిజం తీసుకొని మన చేతికి బైబిల్ ఇచ్చి ప్రార్థన చేస్తే అంతా అయినాము. అయితే వాళ్ళు ఇంకా మేము అర్థం చేసుకోలేదు, వాళ్ళు ఇంకా తెలుసుకోలేదు, ఇంకా మేము వాళ్ళ దగ్గర ఇన్కమింగ్ అనే ఉన్నాము, అవుట్ గోయింగ్ లేదు,
హల్లెలూయా హల్లెలూయా. దేవుడా నాకు అది కావాలా ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలా మేము ఇంతే ప్రార్థన చేస్తూ ఉండమని దేవుడా నీ ఆదేశం ఏమి, దేవుడా నీ ఉద్దేశం ఏమి, నేను ఎలాగని అడిగాను, నీ ప్రకారం నేను ఎలాగ నడలా, నీ ప్రకారం నేను ఎలాగ ఉండాలనేసి వాళ్ళని ప్రశ్నించేవాడు ఒక్కరూ లేదు. హల్లెలూయా. ఉండరా? ఈ ఇల్లు కట్టే ముందుమో నాకు దేవుడా నాకు ఇల్లు కట్టే లేదు, ఇల్లు లేదు అని ప్రార్థన చేస్తా ఉంటాయి, ఉపాసన చేస్తా ఉంటాయి, అరణ్య పోతా ఉంటాయి, ఎండ్ల 2 చేతులు పైకి ఎత్తి దేవుని దగ్గర పడి వేసుకొని ప్రార్థన చేస్తా ఉంటాయి. అక్క పక్క ఇంటంతా బిల్డింగ్లు అయిపోయింది, నాకు ఒకటే స్లమ్ అయిపోయింది దేవుడా అనేసి ఏడుస్తా ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రార్థన ఏడపోయింది లేదు. హల్లెలూయా లేదు. వైఫ్ కానీ బిడ్డలు కానీ ఎవరే కానీ దేవుని దగ్గర ఒకటే. హల్లెలూయా. అప్పుడు నీకు ప్రార్థనే ఇప్పుడు లేదు, ఎందుకంటే దేవుడు మనకు అడిగినది ఇచ్చేసిందా కదా, ఎందుకు మనకి దేవుడు ఆవిష్కరణ లేదు. హల్లెలూయా. అదే వేరే వాళ్ళ బిడ్డలు హాస్పిటల్ నరంతా ఉంటారు, సావు బతుకుల మధ్యలో ఉంటారు, వాళ్ళ గురించి ప్రార్థన చేసేదానికి మనకి కండ్ల నీళ్ళే రాదు, మనకి ప్రేయర్ రాదు. అదే మన బిడ్డ హాస్పిటల్ పడంటే ఎలా వస్తుందా లేదా? ప్రార్థన వస్తుంది, ఏర్పు వస్తుంది, అన్ని వస్తుంది. అక్క చెల్లి ఫ్రెండ్స్ పాస్టర్లు వేరే పాస్టర్లు అంతా ఫోన్ చేసి నా బిడ్డ ఉంది ఆడుంది ప్రార్థన చేసి అందరికీ చెప్పేకి మీకు టెలిఫోన్ ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, అన్ని ఉంటుంది. అదే వేరే బిడ్డలు హాస్పిటల్ సత్య మూమెంట్లో ఉంటే వాళ్ళ గురించి ప్రార్థన చేసేవాడు ఒక్కరు లేదు. హల్లెలూయా హల్లెలూయా. మన జీవితం ఇలాగే ఉంది, దానికి మేము ఇలాగే ఉంటాం. హల్లెలూయా. మేము దాన్ని వదిలేసి ఇక్కడ మొదటి వాక్యం చెప్తాం కదా, ఫస్ట్ వాక్యం ఓది ಯೆಹೋವನೇ ನಿನ್ನ ಪರಾಕ್ರಮದಲ್ಲಿ ಅರಸನು ಸಂತೋಷಿಸುತ್ತಾನೆ. చూడండి, నీ పరాక్రమంలో అరసను సంతోషిస్తాడంటే ఆ పరాక్రమం మనకి కావాలంటే మేము ఇదంతా మేము దేవునికి ఇష్టమైనట్లు మేము నడుచుకున్నాం. హల్లెలూయా. ఆ సంతోషం మనకి కావాలంటే అరసను సంతోషిస్తానా. ఇక్కడ ఏముంది అరసను తెలుగులో చెప్పండి బ్రదర్. ఈ బలమును బట్టి రాజు సంతోషించును. ఆ సంతోషం మనకి కావాలంటే దేవుని గురించి ఏమో తెలుసుకొని నడియాలి, అప్పుడే మనకి. హల్లెలూయా హల్లెలూయా. వేరే వాళ్ళదైతే ఆత్మ, మందైతే ఆత్మ ఉంటే వేరేది ఆత్మ కదా, ఆత్మనే కదా. హల్లెలూయా. నేను అక్కడ అంబులెన్స్ లా ఇక్కడ డాక్టర్ ఉంది కదా మన సర్లయ్య హాస్పిటల్, అంబులెన్స్ డ్రైవర్ లాస్ట్ మీద చెప్పినా కదా. ఎందుకు నేను చెప్పినంటే నాకేమో ఒక దాహం, వాళ్ళకి నాకు డబ్బు వద్దు, నాకు డబ్బు వద్దు, వాళ్ళు ఇచ్చే నాకు వద్దు. నేను చెప్పినది ఏమంటే డ్రైవర్ లేకుండా ఎవడో నాకు ఫోన్ చేయండి వస్తాను, ఎంతో ఎట్లా టైమే కానీ మిడ్ నైట్ కానీ నైట్లో మాత్రం డేరా లేదు, డేరా మనకి వేరే పని ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెప్పినంటే ఏమో నా ప్రయత్నము, ఏమో నాది ఒక సేవ, అలాగే నువ్వు ఏమైనా చేస్తామని నేను చెప్పి పెట్టినాను వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఏడి దగ్గర మేము 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయితే ఉంది మనకంతా, ఏడి దగ్గర దేవుని దగ్గర ఇన్కమింగ్ అనే ఉంటాం, అవుట్ గోయింగ్ లేదు. హల్లెలూయా. మా దగ్గర వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, అక్కడ సస్తా ఉన్నాడో వాడిని రక్షించు అంతే. మన దగ్గర ఎక్స్పెక్ట్ చేసే దేవుడు ఇంకేం, నీవు 1 లక్ష నువ్వు 50,000 దేవుడు దగ్గర అడుగుతా లేదు, ఆడు సస్తా ఉన్నాడు, మన గురించి చెప్పు, నా గురించి చెప్పు, మనం రక్షించు, నరకానికి పోయి ఆత్మని రక్షించు, ఇంతే మన దేవుడు అడిగేది. హల్లెలూయా హల్లెలూయా. నీ సంపాదన చేస్తావు కదా, అన్ని తీసుకొచ్చి నా దగ్గర ఏంటి దేవుడు అడుగుతా ఉండేది, అడుగుతా ఉండమా. హల్లెలూయా. 3వ వాక్యం ఉంది. ನಾನಾ ಶುಭಗಳೊಡನೆ ನೀನೇ ಅವನನ್ನು ಎದುರುಗೊಂಡಿದ್ದೀಯಲ್ಲ, ಅವನ ತಲೆಯ ಮೇಲೆ ಸುವರ್ಣ ಕಿರೀಟವನ್ನು ಇಟ್ಟಿದ್ದಿ, ಅವನು ದೀರ್ಘಾಯುಷ್ಯನ್ನು ಬೇಡಲು ನೀನು ಯುಗ ಯುಗಾಂತರಗಳ ಆಯುಷ್ಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಿ. ಹಲ್ಲೆಲೂಯಾ ಹಲ್ಲೆಲೂಯಾ. చూడండి, ಅವನ ತಲೆ ಮೇಲೆ ಕಿರೀಟವನ್ನು ಇಟ್ಟಿದೆ. ಯಾರ ತಲೆ ಮೇಲೆ? ನಮ್ಮ ತಲೆ. ಯಾರಿದೆ? దావీదు కరెక్టా? హల్లెలూయా. ఆ దావీదు ఎಲ್ಲಿದ್ದಾಗ
ಕುರಿ ಮೇಯಿಸೋದನ್ನ ಕರ್ಕೊಂಡ್ಬಂದು ಅವ್ರಿಗೆ ಸಿಂಹಾಸನ ಪಟ್ಟ ಕೊಟ್ರು. హల్లెలూయా. గొర్రెల మేపని తోడుకొచ్చి మనకు రాజే పట్టణం మనకి అభిషేకం మనకి చేసి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మేము ఎవరికి మేము లేదు, లోకంలో ఎవరికి మేము ఇష్టం లేదు, మన మాట ఎవరికి ఇష్టం లేదు, అయితే మమ్మల్ని చూసే దేవుడికి ఏమో మంచిగా ఉండాలి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు అట్లాగే వీళ్ళకి వద్దు, నువ్వు ఎలా ఉండవు దాన్ని చూసుకో. హల్లెలూయా. గొర్రెలు మేపేవానికి వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ అన్నదమ్ములంతా పోసిన బిడ్డకి ఎవరికి దావీదు ఇంకోటి మీద మీ ఫ్యామిలీలో ఇంకోటి ఉన్నాడు, అతని పేరు దావీదు రాజు అని. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు మేపే వ్యక్తికి సింహాసన పట్టణం మనకి ఇచ్చినారు దేవుడు. హల్లెలూయా. మనకి మేము నడుచుకున్న రీతిలా మనకి సర్టిఫికెట్ వాళ్ళు ఇస్తారు. హల్లెలూయా. ఇప్పుడు నలుగురు ఉంటారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. నలుగురు 5 జనం ఉంటారు, అందరికి ఒక తర ఉంటుంది రెస్పెక్ట్, వేరేకి ఇంకొక తర ఉంటుంది రెస్పెక్ట్. దాంట్లో ఏమంటుంది, ఇప్పుడు 4-5 జనం ఉంటారు, ఆ 4 జనాలకి ఒక తర రెస్పెక్ట్ ఉంటుంది, 5వకి వేరే తర ఉంటుంది రెస్పెక్ట్. దానికి ఏమంటారు? ఆ వేరే తర ఉంటుంది కదా రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ వాళ్ళ దగ్గర అడుగులే కాదు, వాళ్ళు నడుచుకున్న రీతిలా వాళ్ళు ఇచ్చేది. హల్లెలూయా. మేము నడుచుకున్న రీతిలా వాళ్ళు ఇచ్చేది రెస్పెక్ట్. హల్లెలూయా. అడుగుతారు, ఏం నాకైతే పోరాడాలంటాడు, మనకి ఆ రెస్పెక్ట్ హీరో బైక్ అంటే ఈజీగా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు కదా అంటారు. వాళ్ళు నడుచుకున్న రీతి అలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మేము 10 జనం ఉంటామంట కదా, 5 జనం ఉంది కదా, 5 ఒకే తరం ఉంటుందా? లేదు. మేము నడుచుకున్న రీతిలా అడుక్కొని మేము సర్టిఫికెట్ ఇప్పించుకున్నది కాదు, వాళ్ళని పిలిచి. హల్లెలూయా. అలాగే యేసు ప్రభువు దావీదు రాజుకి ఎదుకి అక్కడ సర్టిఫికెట్ ఇచ్చినారు. మమ్మల్ని చూసి ఎవరు ఎదుగుతారా? లేదు. హల్లెలూయా. నా మొబైల్, నా బైబిల్, నా ఫోన్ లా ఈ స్టేటస్ లా నేను వాక్యాలు పెడతా ఉంటాను. ఇక్కడ HSR లేవడానికి రీసెంట్ 1 month ఇంకా ఫ్రెండ్ అయిన రమేష్ కుమార్. హల్లెలూయా. వాళ్ళని మన 3 రోజుల నుంచి నేనే అప్పుడు వాడిని డైరెక్ట్ చూస్తున్నాను. దానికి ముందర ఫోన్లోనే ఉండే వాళ్ళు చూసినప్పుడు నేను వాళ్ళని ముస్లిం అనుకుంటాను. వాళ్ళని నన్ను ఏమనుకున్నారు, వాళ్ళు నన్ను కనిపెట్టినారు నా మొబైల్ చూసి. ఏం బ్రదర్ మీరు ముస్లిం అంటే మన పోయినప్పుడు, లేదు బ్రదర్ క్రిస్టియన్ అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రమేష్ ఎంత ఉంది, మీరు ముస్లిం తర కనపడతాడు, రమేష్ అని కుమార్ అనే పేరు ఉందని అడుగుతున్నాను. లేదు నేను ఇందునే క్రిస్టియన్ కనిపెట్టాను అది చెప్పే. హల్లెలూయా. అలాగే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను బ్రదర్ అంటే నేనంటే ఆవిడ నేను బ్రదర్ నాకు తెలుసు, నాకు తెలుసు. హల్లెలూయా. ఎలాగంటే నా ముఖం చూసి వాళ్ళు నాకు గుర్తుపెట్టలేదు, నా ఫోన్ లో అప్పుడే స్టేటస్ లో పెడతా ఉంటాను. హల్లెలూయా. దాన్ని చూసి నాకు తెలిసి బ్రదర్ అంటారు అని. హల్లెలూయా. అలాగే మేము ఏముందంటే మేము చూపించుకున్నారా మన కార్యాలని చూపించుకున్నారా. నాకు ఇక అలవాటు ఉంది, నేను గ్రూప్ చేస్తాను, గ్రూప్ లా నాకు నచ్చిన వాక్యాలు ఇస్తాను, నేను స్టేటస్ లా నాకు నచ్చిన వాక్యాలు ఇస్తాను. ఆ అలవాటు నాకు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యాన్ని అవుడే వాక్యం నేర్పించింది మన పాస్టర్ అయ్య గారు. హల్లెలూయా. ఎందుకంటే మేము ఎలాగని మేము చూపించుకోవాలంటే మేము మంచి మార్గాన్ని ఎదుకొని పోవాలా. అప్పుడే దేవుడు మనకి ఆదరణ చూపించే దాని సాధ్యం ఉంటుంది. ఆ 3వ వాక్యం చదవండి. ನಾನಾ ಶುಭಗಳೊಡನೆ ನೀನೇ ಅವನನ್ನು ಎದುರುಗೊಂಡಿದ್ದೀಯಲ್ಲ, ಅವನ ತಲೆಯ ಮೇಲೆ ಸುವರ್ಣ ಕಿರೀಟವನ್ನು ಇಟ್ಟಿದ್ದಿ, ಅವನು ದೀರ್ಘಾಯುಷ್ಯನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳಲು ನೀನು ಯುಗ ಯುಗಾಂತರಗಳ ಆಯುಷ್ಯನ್ನು ಅವನಿಗೆ గ్రహిసిద్ది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కిరీట పొందేదానికి ఇక్కడ దావీదు ఏమి కష్టపడంట, తననే తను మర్చి వాడు అన్న తమ్ముడిని అందరినీ వాడి జొత్త ఏమేమి ఉంటారు అందరిని మర్చి దేవునికి మనుషుల ఏంటంటే మనిషి కలవల లేకుండా వాడి శుద్ధ హృదయం నుంచి ఆరాధించడానికి ప్రయత్నం చేసే. హల్లెలూయా. ఎవరు? దావీదుడు. హల్లెలూయా. ఒకడే పాటలు పాడుకొని, ఒకడే వాని గొర్రెలు మేపుకొని, ఒకడే వాందే ఆ యేసు ప్రభుది ఇద్దరితో కరెక్ట్ ఉండే వాని దగ్గర. దాని నుంచి దాని హృదయం చూసి యేసు ప్రభు అంట దానికి సువర్ణ కిరీటాన్ని ఆరాధన చేసి పెట్టే వాళ్ళకి. హల్లెలూయా,
హల్లెలూయా. మమ్మల్ని చూసి ఎవరు ఏం అరేంజ్ చేసేవాళ్ళు లేదు. హల్లెలూయా. చేస్తారా ఒకవేళ చేస్తే కూడా దాన్ని పొందుకోనికి మేము అగత్యనే ఉండేది మనకి. హల్లెలూయా. ఎందుకంటే అలాగే మేము ట్రాక్ చేంజ్ అయిపోయింటాం మేము. హల్లెలూయా. అలాగే చేంజ్ అయిపోయింటాం. దాన్ని పొందుకని కూడా అగత్యం ఉండలాగా పోయిస్తుంది మనకి అనేక సమయంలో. హల్లెలూయా. లాస్ట్ వాక్యం అందాడు 11 ಅವರು ತಂತ್ರೋಪಾಯಗಳನ್ನು ಕಲ್ಪಿಸಿ ನಿನಗೆ ಕೇಡನ್ನು ಮಾಡಬೇಕೆಂದು ಆಲೋಚಿಸಿದರು, ಅದು ನಡೆಯುವುದಿಲ್ಲ. ನೀನು ನಿನ್ನ ಬಾಣಗಳನ್ನು ಬಿಲ್ಲಿಗೆ ಒಡ್ಡಿ ಅವರ ಮುಖಗಳ ಮೇಲೆ ಎಸೆದು ಅವರು ಬೆನ್ನು ತೋರಿಸಿ ಓಡು ಹೋಗುವಂತೆ ಮಾಡುವಿ. ಯೆಹೋವನೇ, పరాక్రమದಿಂದ నిన్నನ್ನು ప్రసిద్ధిపడిసికో. చెప్తుంది యెహోవా దేవానికి పరాక్రమ నుంచి నిన్నನ್ನು ప్రసిద్ధి చేసుకో. ನಾವು ಗಾಯನ ಮಾಡುತ್ತಾ ನಿನ್ನ ಶೂರತ್ವವನ್ನು ಕೊಂಡಾಡುವೆವು. ಅಷ್ಟಲ್ವಾ? ಶೂರತ್ವವನ್ನು ಕೊಂಡಾಡುವ ಅರ್ಥ పాటలు పాడుతూ కీర్తిస్తుంది. హల్లెలూయా. దావీదు ఏం ಮಾಡ್ತಿದ್ದಂತೆ? దావీదు ఏం చేస్తుంటే దాన్నే చేస్తుంటే. హల్లెలూయా. మేమేం చేస్తా ఉంటాము? చేస్తా ఉంటామా? ఎందుకంటే మనకి అనేక కార్యాలు మనకి ఎదురొస్తూ ఉంటాం, అనేక విషయాలు మనకి ఎదురొస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే మేము ముందు నడచడానికి మనకి ఎవరో సహాయం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే మేము మనుషుల ముందునే సహాయం పెడతా ఉంటాం. ఇప్పుడు తగ్గ దేవుని ముందున మేము సహాయం పెడతా ఉండమా? ఎప్పుడు చూసినా కూడా ఏం చేస్తాము? మనుషులనే ముందు పెడతా ఉంటాం. యా కార్యమే కానీ మనుషులనే ముందు పెడతాము. ఎందుకంటే మనకి మనుషులు అట్లా మోటివేషన్ చేసి పెట్టారు. ఏం చేస్తున్నారు? మోటివేషన్ మనకి ఎందుకు చేసి పెట్టినారో అప్పటి నుంచి మేమేమన్నారు? మనుషులనే ముందు పెట్టాడు అయినామో దాని నుంచి మన కార్యాలు కూడా అలాగే ఉంది. వస్తుంది మన పోతుంది. హల్లెలూయా. ఇలాగే ఉన్నప్పుడే మనకి కార్యాలు చాలా ప్రాబ్లం అవుతుంది. హల్లెలూయా. మన విషయం ఏమే కానీ మనకి ప్రాబ్లం అవుతుంది. దేవుని ముందు పెట్టడం అయితే దేవుడు మనకి నడిపిస్తాడు. ఇంకో వాక్యం చెప్తాను. కీర్తన 27 తీసుకోండి. కీర్తన 27 దాంట్లో 6. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. హల్లెలూయా. ఓది మనసుల వాక్యం చదువు కంప్లీట్ చేయండి బ్రదర్. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించేదను, నేను పాడేదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. ಆಮೆನ್. ಆಮೆನ್. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೀಗಿರುವುದರಿಂದ ನನ್ನ ಸುತ್ತಲೂ ಇರುವ ವೈರಿಗಳ ಮೇಲೆ ನನ್ನ ತಲೆ ಎತ್ತಲ್ಪಡುವುದು. ನಾನು ಯೆಹೋವನ ಗುಡಾರದಲ್ಲಿ ಉತ್ಸಾಹ ಧ್ವನಿಯೊಡನೆ ಯಜ್ಞಗಳನ್ನು ಸಮರ್ಪಿಸುವೆನು. ಆತನನ್ನು ಆಡುತ್ತಾ ವ್ಯಾದ ಬಾರಿಸುವೆನು. ನನ್ನ ಸುತ್ತಲೂ ವೈರಿಗಳ ಮುಂದೆ ನನ್ನ ತಲೆ ఎత్తల్పడుతుంటే. హల్లెలూయా. మన సుత్తలు మేము కరెక్ట్ గా ఉండమా? మన సుత్తలు ఎవరు వైరు లేదా? మనకి ఉన్నారా? మన సుత్తలు ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన ముందర ఒకతర మాట్లాడతారు, మన వెనక ఒకతర మాట్లాడతారు. హల్లెలూయా. లోకంలో ఉండే జనాలకి ఇంకా మన సభలో ఉండేవాళ్ళే మనకి శత్రువులు. మీరు నమ్ముతారా? సభలో ఉండేవాళ్ళే మనకి శత్రువులు, వైరులు. వేరే లోకంలో ఉండేవాళ్ళు కాదు, చర్చ్ లో ఉండేవాళ్ళే మనకి వైరులు. హల్లెలూయా. ఎంత పెద్ద సభలో ఏమేమో రాజకీయాలు. హల్లెలూయా. వాళ్ళ బాగా పాట పాడిస్తే వాళ్ళకి ఒక తరసరికి అయ్యేది, వాళ్ళ కూడా ఒక మంట. ఇలాగే మనకి చుట్టూ వైపు ఉండరు. హల్లెలూయా. దాని మధ్యలో మనకి యేసుప్రభు ఏం చేస్తాడంట? మన తల ఎత్తి నడేలా చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ పైన మేము కమిట్ అయి ఉండాలి. దేవుని పైన మేము కమిట్ అయి ఉండాలి. హల్లెలూయా. మన పక్కన ఉండేవాళ్ళు, మన వెనక ఉండేవాళ్ళు, మనకు ముందు ఉండేవాళ్ళు మేము కమిట్ అయితే మేమేం పోయిస్తాము? మట్టికి సంబంధం అయిపోయిస్తాము. హల్లెలూయా. మనకి తోడు, మనకి పిలిచింది దేవుడు యేసుక్రీస్తు మనకి పిలిచినాడు కదా. వాళ్ళ పైన మేము
ಕಮಿಟ್ ಅయి ఉండాలి. చదవండి ఆ వాక్యం ಓದೋಣ ಸರ್. ಹೀಗಿರುವುದರಿಂದ ನನ್ನ ಸುತ್ತಲೂ ಇರುವ ವೈರಿಗಳ ಮೇಲೆ ನನ್ನ ತಲೆ ಎತ್ತಲ್ಪಡಿರುವುದು. ನಾನು ಯೆಹೋವನ ಗುಡಾರದಲ್ಲಿ ಉತ್ಸಾಹ ಧ್ವನಿಯೊಡನೆ ಯಜ್ಞಗಳನ್ನು సమర్పిಸುವೆను. మనకి తల ఎత్తి నడలంటే దేవుని సహాయం లేకుంటే మేము ఏం చేసేకలేదు. హల్లెలూయా. మీరేం ఇప్పుడు చూడండి, నేను నా ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. నేను ఎప్పుడో కింద ఎవరికో హెల్ప్ చేసింటే, హల్లెలూయా, ఎప్పుడో కింద నేను హెల్ప్ చేసింటే నేను మర్చిపోయింటాను. అది మర్చిపోయింటాను. వాళ్ళు నా ఇంటి దగ్గర ఎదుర్కొని వచ్చి నన్ను పుడుకొని వచ్చి నాకు ఇచ్చేది ఇచ్చిపోయారంటే అది ఎవరు నా చేసి నేను చేసిన పనినా, నేను చేసిన పనినా కాదు, దేవుడు చేసిన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడో 3 నెలల నుంచి 4 నెలల నుంచి ఏమో చిన్న పని నేను ఎల్లు చేసిన వాళ్ళకి నా చేతిలో 5 నెలలు నేను ఎల్లు చేస్తున్నాను. ఈ రోజు వాళ్ళు నన్ను పిలిపించి ఆ రోజు మీరు చేసిన పని సక్సెస్ అయింది అనేసి నాకు ఇచ్చేది వాళ్ళు ఇచ్చిపోతే ఎలా ఉంటుంది మనకి? ఖుషి ఉంటుందా లేదా? హల్లెలూయా. అలాగే మేము దేవుని గురించి మేము ఆలోచించాలా, ఎందుకంటే వాళ్ళే మనకి మార్గమైనారు, వాళ్ళే మమ్మల్ని నడిపించిన దేవుడు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన కూర్చొని మీరు మోదీకి ప్రార్థన చేసేకైతుంది, అదే మోదీ మీకు ప్రార్థన చేస్తాడా? సరే, మోదీకి మీరు ఎవరంతా తెలుసా? తెలీదు. అయితే మోదీ మీకు తెలుసు కదా ఎవరనేసి. హల్లెలూయా. అలాగే దేవుడు మనకు సుత్తులు ఎట్లా వైర్లే ఉండి వాళ్ళ మధ్యలో మనకి తల ఎత్తి నడిపే అట్లా చేస్తాడు. హల్లెలూయా. ఇంకో కీర్తన దేవుడు వాక్యం చెప్తుంది, నా చుట్టూలో 10,000 మంది పడినా కూడా నీకేమి తట్టులు దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మేము బిడ్డకి పట్టుకుంటే అది ఏమే కానీ, అది ఎట్లే ఉద్దేశం కానీ, అది ఎట్లా సమస్యల వస్తూ కూడా దేవుడు మనకి నడిపిస్తాడు. హల్లెలూయా. అర్థమైన నేను మనకు ప్రార్థన చేస్తాను.